హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఏవండోయ్, మీకు ఒక మంచి టెంపుల్ చూపిస్తాను ఇవాళ. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ టెంపుల్కి వెళ్తున్నాను తెలవాలంటే బ్లాగ్ పూర్తిగా చూడండి. అండ్ నన్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను రెగ్యులర్గా పెట్టే వ్లాగ్స్ అన్నీ దొర్లుకుంటూ వచ్చేస్తాయి. విషయం ఏంటంటే, మాన్సూన్ టైంలో మాత్రం నాకు మా కృషి గాడికి ఆటో రైడ్ అంటే చాలా ఇష్టమండి. అలా సన్నగా తుప్పరపడుతూ, చల్లగా గాలి తగులుతూ. సో ఇంట్లో మా మమ్మీ అండ్ మా ఆయన అయితే అస్సలు ఊరుకోరు. వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు ఇలా ఆటోలో వెళ్తూ ఉంటామన్నమాట. సరే, ఇంతకీ ఏంటి పాట పెడతాను? నువ్వు ప్రైజ్ పాట పెడతా, నువ్వు తట్టుకోలేవు. విన్నారా అండి? నేనేదో వర్షానికి సంబంధించిన పాట పెడుతుంది అనుకుంటే, మంచి బీట్ ఉన్న సాంగ్ ఒకటి పెట్టి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఇది ఎంత పెద్దయినా చిన్నపిల్లలానే కనిపిస్తుందండి ఇలాంటి చేష్టలు చేసినప్పుడు మటుకు. సరే, ఇంతకీ విషయం ఏంటంటే, బోనాల టైం కదండి, రోడ్లన్నీ హోలాహలంగా ఉన్నాయి, చక్కగా సందడిగా. మొత్తానికి నేనైతేనండి సికింద్రాబాద్లో ఉన్న సుదర్శన భూ వరాహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. చాలా పురాతనమైన టెంపుల్ అండి. వరాహస్వామి వారైతే ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు, కానీ టెంపుల్ రెనోవేషన్ అయితే రీసెంట్గానే జరిగిందని చెప్పారండి పంతులు గారు. అండ్ ఈ వ్లాగ్లో నేను మీకు పూర్తిగా టెంపుల్ కథ అంతా కూడా చెప్పాలని డిసైడ్ అయిపోయాను. సో విషయం ఏంటంటే, టెంపుల్కి ఎదురుగుండానే కొబ్బరికాయల కొట్టు ఉందన్నమాట. సో అక్కడే మీరు ఏమన్నా అర్చన కోసం కొబ్బరికాయ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళలేదండి. అసలు ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని. ఇవాళ స్వామి నాకు దర్శన భాగ్యం ప్రసాదించారనిపించిందండి. అంటే ఏదైనా పిలుపు ఉంటేనే వెళ్తామంటారు కదా, అది ముమ్మాటికి నిజము. ఈ కొబ్బరికాయ ఏంటో అస్సలు పగలలేదు గైస్. ఎంతసేపు కొట్టానంటే పిల్లలు ఒకటే నవ్వు, ఏంటమ్మా కాయ పగలట్లేదని చెప్పి. అసలు ముక్కల చెక్కలుగా పగిలిందనమాట. ఇంకా మా కృషమ్మ నన్ను ఏడిపిస్తుంది, ఏంటమ్మా అంత ఏం కోరిక కోరావమ్మా, కొబ్బరికాయ ఎలా పగిలింది అని చెప్పి. మొత్తానికైతే బయట స్వామికి ఎదురుగుండా వేప చెట్టు ఉంటుందండి, అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. అమ్మయ్య, మొత్తానికి కష్టాలు పడి కొబ్బరికాయ అయితే పగిలిందండి. నాకు ఎప్పుడు అంటే చిన్నతనంలో అండ్ పెళ్ళైన కొత్తల్లో కూడా సరిగ్గా పగిలేదు కాదు. ఈ మధ్య బాగానే పగులుతోంది అనుకున్నాను. మళ్ళీ ఏంటో ఇవాళ కొంచెం ఇబ్బంది పెట్టేసింది. అదిగోండి మా అమ్మాయి ఒకటే నవ్వు, ఇంకా నన్ను వారం రోజులు ఏడిపిస్తుంది, నీకు కాయ కొట్టడం రాలేదు మమ్మీ అని. ఎనీవేస్, నా వెనకాల మీరు గమనిస్తేనండి, అక్కడ దీపం పెట్టడానికి ఒక మంచి స్టాండ్ సెటప్ ఒకటి పెట్టారనమాట. మీరు ఒక 20 రూపీస్ ఇస్తే అక్కడ లైక్ దీపం ఒత్తులు నూనె అది వేసిస్తారంటే చక్కగా వెలిగించుకోవచ్చు. స్వామివారికి ఎదురుగుండా ఉందన్నమాట అది. అండ్ ప్రతి బుధవారం ప్రత్యేక పూజ ఒకటి చేస్తారంటండి, పొద్దునపూట 7 గంటల నుండి 10 గంటల వరకు. అండ్ మీ చేతికి కంకణాలు లాంటివి కూడా కడతారంట పంతులు గారు. గుడి లోపలికి వెళ్తుంటేనండి లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేనైతే వావ్ అన్న ఫీల్ కలిగింది నాకు. సేమ్ మనకి తిరుమలలో భూవరాహ స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు మనకి లెఫ్ట్లో కోనేరు ఎలా కనిపిస్తుందో అలా ఉందన్నమాట. సేమ్ సెటప్. ప్రదక్షిణాలు చేసుకుంటూ పిక్చర్స్ అనమాట ఇవి. సో వెనకాల వరాహస్వామి ఉన్నారు అండ్ వెంకటేశ్వర స్వామి పంచముఖాలతోటి ఉన్నారండి. అండ్ ఈ ఎడం పక్క కూడా అన్ని వరాహస్వామికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. అక్కడ బుల్లి బుడ్డాయన తెగ పరిగెత్తుతున్నాడు. అదిగోండి స్వామివారిని మీరు కూడా చక్కగా మనసులో దండం పెట్టుకుని మీ కోరిక ఏమన్నా ఉంటే చెప్పుకోండి. హైదరాబాదీస్ అయితే తప్పకుండా ఒక్కసారన్నా వెళ్ళి విజిట్ చేయండి. భూ వరాహస్వామి వారు అలాగే అమ్మవారు అనమాట. నేను ఇందాక చెప్పాను కదండి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఫొటోస్ వరాహస్వామివి అని చెప్పి అలా. సో ఇవన్నీ స్వామికి సంబంధించిన పోస్టర్స్ అండి. భలే మంచిగా అనిపించింది. శ్రీ వరాహం అని రాశారు. అయితే ఇక్కడ ఈ టెంపుల్లో దర్శనం అయిన వెంటనే మనకి టెంపుల్కి ఎదురుగుండానే ఒక లేన్ ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. సేమ్ లైక్ అంటే తిరుమలలో మనం ఎలా అయితే దర్శనం చేసుకుంటామో వరాహస్వామి దర్శనం తర్వాత, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కడికి కూడా వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకుంటారంట. అన్ఫార్చునేట్లీ ఇవాళ నాకు వీలు పడలేదండి, నెక్స్ట్ టైం వెళ్తాను. ఇందాక నేను చెప్పిన దీపాల స్టాండ్ ఎవరో మంచి విరజాజులు నిండుగా పోసి దీపాలు వెలిగించారు. ఇది టెంపుల్ లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ పసుపు కుంకాలు ఉన్నాయండి, చక్కగా ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కనిపిస్తోంది. బయట నుండి లుక్ అయితే ఇది. ఈయనేనండి నాకు టెంపుల్ గురించి ఏంటండి అసలు హిస్టరీ అంటే చాలా పెద్ద అయినా చాలా చక్కగా వివరించారండి. విషయం ఏంటంటే, పిల్లల చదువులు పెళ్ళిళ్ళ గురించి అయితే 7 ప్రదక్షిణలు చేయాలంటండి. భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, మీకు సొంత ఇంటి కల నిజం అవ్వాలన్నా కూడా 12 ప్రదక్షిణలు చేయాలంట. అండ్ డీప్ హెల్త్ ఇష్యూస్ అంటే విపరీతంగా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఇంట్లో ఉంటే కనుక 45 ప్రదక్షిణలు చేయాలని చెప్పారండి. సో అయితే మొక్కు ఎలా ఉంటుందంటే, భూమికి సంబంధించిన మొక్కు అయితే కనుక 12 రోజులు కంటిన్యూస్గా వెళ్ళొచ్చు అంటండి. వెళ్ళి దీపం పెట్టాలంట స్వామివారికి ఎదురుగుండా. అంటే బుధవారం స్టార్ట్ చేసి 12 రోజులు.
లేదు అలా కంటిన్యూస్గా మేము వెళ్ళలేము అంటే కనుక 5 బుధవారాలు వెళ్ళొచ్చు అండ్ దీపం పెట్టొచ్చండి. తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు కూడా అభిషేకం అండ్ పూజా కార్యక్రమాలు ఉంటాయంటండి. దానికి మీరు అటెండ్ అయ్యి చక్కగా అభిషేకం టికెట్ తీసుకుని పూజ అది చేయించుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్. ఒక్కసారి టెంపుల్ ఎంట్రీ నుండి ఒక లుక్ చూపిస్తానండి. ఎదురుగుండా కృష్ణయ్య ఉంటారు గోమాతతోటి. అండ్ మీకు యాక్చువల్గా పాపం ఇందాక నేను నీట్గా ఫస్ట్ నుంచి తీసుంటే బాగుండేది. నాకు ఫోటోగ్రఫీ అలౌడో కాదో తెలియదు అనమాట. అందుకని ర్యాండమ్గా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. లోపలికి వచ్చి రాగానే అదిగోండి ఎడం పక్కన మన గోవిందుడు దర్శనం ఇస్తున్నారు, శ్రీనివాసుడు. ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకుని ఐ థింక్ మొదట్లో ఇక్కడ అర్చన్ టికెట్స్ ఇచ్చేవారు అనుకుంటా. ఈ రోజైతే అక్కడ ఎవరు లేరండి. లోపల పంతులు గారే అమౌంట్ తీసుకుని అర్చన చేస్తారు. అండ్ ఎదురుగుండా మెయిన్ గేట్ ఎదురుగుండా అయితే హనుమాన్ ఉంటారు. అండ్ ఇదిగోండి శ్రీనివాసుడు, భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి చక్కటి దర్శనం అయితే అయింది. నేను అనుకోకుండా భూవరాహ స్వామిని చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాను అనమాట. మరి ఈ గుళ్ళో ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఎవరెవరిని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి నాకైతే ఐడియా లేదండి. సో ర్యాండమ్గా ఫస్ట్ భూవరాహ స్వామి, తర్వాత గణపయ్యని చూశాను, తర్వాత ఇటు పక్కకు వచ్చి హనుమయ్య అనమాట. ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారండి. కరెక్ట్గా గణపయ్య దేవాలయం అంటే గణేశుడికి వెనక పక్క ఈ రావి చెట్టు ఉందండి. ఐ థింక్ మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఇలా దారం కట్టి మొక్కుంటారు కదా, నాగమ్మకి దండం పెట్టుకుని అలా స్పెషల్ పూజలు ఏమన్నా చేయించుకోవాలంటే ఇదండి పర్టికులర్గా ప్లేస్. అండ్ మాకు వర్షం పడుతోంది, అంటే సన్నగా జల్లు పడుతుంది అనమాట. నేను అక్కడ దాకా వెళ్ళలేదు, మీకు ఇటు పక్క నుండే చూపించాను. ఇంకా హనుమయ్య దర్శనం అయిపోయింది. నాతో పాటు మా అమ్మాయి క్రిష అండ్ తన పేరు రీతు అండి. మా క్రిషకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. చక్కగా ముచ్చటగా పెట్టుకుంటున్నారు హనుమాన్ బొట్టు. చిన్నప్పుడైతే మా అమ్మ నాకు నామం పెట్టవా అని అడిగేది చాలా క్యూట్గా, ఒక చిన్న పుల్ల తీసుకొచ్చి. మరి ఇవాళ అయితే మరి ఏం పెట్టుకుందని అంత గమనించలేదండి. నేను పెట్టుకోగలను, నేను ఇప్పుడు బిగ్ అయిపోయాను అని చెప్పి ఫోజులు కొడుతుంది. అమ్మ పెట్టుకున్నావా అంటే. సరే మొత్తానికైతే టెంపుల్ ఓవరాల్గా మీకు వ్యూ మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. బట్ లాస్ట్కి ఎండింగ్ ఆఫ్ ద వ్లాగ్ ఒక్కసారి నేను మీకు చూపిస్తాను కంప్లీట్ వ్యూ ఎలా ఉంది ఏంటి అని. ఎలా అనిపించిందంటే ఒక చిన్న పాటి ఒక వనంలోకి వెళ్ళి ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉందండి. చుట్టూ చెట్లు, మధ్యలో దేవుళ్ళు, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓన్లీ థింగ్ నాకు ఏమనిపించిందంటే సిటీ మిడిల్లో ఉంది కదండి, సికింద్రాబాద్ మొండ మార్కెట్ దగ్గర అనమాట. ఇది చాలా ట్రాఫిక్, విపరీతమైన హార్న్స్ వినిపిస్తున్నాయి అనమాట, పిపి పిపి అని కంటిన్యూస్గా. బట్ మన మనసు దేవుడి మీద ఉంటే అవేం పెద్ద డిస్టర్బ్ చేయవు మనల్ని. ఇదిగోండి కుడిపక్క చూసారా డ్యాన్స్ మాస్టర్ ఎంత బాగా చెప్తున్నారో పిల్లలకి. అయితే ఇక్కడ స్థల పురాణం ఒక బోర్డులా పెట్టారు. నేను స్లోగా రికార్డ్ చేశానండి. ఎవరైనా చదువుకోవాలంటే వీడియోని పాజ్ చేసి చదువుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదండి ప్రదక్షిణలు, మరి నాకు పంతులు గారు చెప్పిందే నేను మీకు చెప్పాను. ఏమన్నా పొరపాటుగా ఏమన్నా చెప్పుంటే నన్ను మన్నించండి. ఇక్కడ క్లియర్గా క్లారిటీగా రాశారు, చదువుకోండి. అండ్ మీకు పర్సనల్గా ఏమన్నా మొక్కులున్నా, స్వామివారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. హైదరాబాద్లో భూవరాహ స్వామి టెంపుల్ ఉందా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో వాళ్ళకి చెప్తున్నానండి. బికాజ్ నాకైతే తెలీదు ఇంతకుముందు, రీసెంట్గా తెలిసింది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను, బట్ అవ్వలేదు. ఈరోజు నిజంగా అండి నేను అంత గట్టిగా కూడా అనుకోలేదు మనసులో. పొద్దున అప్పటికప్పుడు అనుకుని మా వారిని అడిగాను, అయ్యో నేను ఈవినింగ్ బిజీరా అన్నారు. సరే పిల్లల్ని అడిగితే మా కృష్ణమ్మ పాపం ఎప్పుడు వస్తుందండి టెంపుల్స్ అంటే, మా అబ్బాయి కూడా వస్తాడు, వాళ్ళు ఏంటో వాడు రాలేనమ్మా అన్నాడండి. మొత్తానికైతే కృష్ణమ్మ అండ్ దాని ఫ్రెండ్ తోటి వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. అదిగోండి ఇందాక చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ జస్ట్ ఈ భూవరాహ స్వామి టెంపుల్కి ఎదురుగుండా ఉన్న లైన్ అనమాట. మనకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు వెళ్తే మటుకు తప్పకుండా శ్రీవారిని కూడా దర్శనం చేసుకోండి. ఇంటికి వెళ్ళే దారంతా బోనాల సందడి భలే కనిపిస్తోంది, వినిపిస్తోంది. అదండి మరి వ్లాగ్ నచ్చిందా? మీ అందరికీ కూడా నేను పెట్టిన ఈ వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వ్లాగ్ని షేర్ చేయండి. ఉండనా మరి.